రాజ్ తరుణ్ కేసులో కొనసాగుతున్న ట్విస్టులు ఇంకా కొనసాగుతున్న ఈ కేసులో లావణ్య తరపు న్యాయవాది రాజేష్ డీజీపీని కలిశారు. నిన్న బలవన్మరణం చేసుకుంటానని రాజేష్కి లావణ్య మెసేజ్ చేసింది. రాజ్ తరుణ్ లేకుండా తాను లేనంటూ సందేశం పంపింది. దీంతో లావణ్యకు రక్షణ కల్పించాలని డీజీపీని న్యాయవాది రాజేష్ కోరారు. భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ ఇవ్వాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. అలాగే స్టేట్ హోమ్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. నిన్న ఈ కేసు గురించి తాము 26 నిమిషాలు మాట్లాడామని ఆయన చెప్పారు. ఈ కేసు గురించి తామిద్దరం చర్చించామని చెప్పారు. ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కోసం వెళ్లే అవకాశం ఉందని రాజేష్ తెలిపారు. రాజ్ తరుణ్ పోలీసులకు కనబడకుండా వెళ్తే లుకౌట్ నోటీసులు జారీ చేస్తారన్నారు. ప్రస్తుతం లావణ్య ఒంటరిగా ఉన్నందున ఆమెకు రక్షణ కల్పించాలని కోరారు. నైట్ లావణ్య నాకు ఒక మెసేజ్ అయితే పంపించడం జరిగిందండి. నేను లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను, ఇవన్నీ విషయాన్ని స్పందించి నైట్ 100 డైల్కి కూడా కాల్ చేసినాము. వాళ్ళు కూడా పాజిటివ్ స్పందించి లొకేషన్ ట్రేస్ చేసి ఆమెను సేఫ్ సైడ్ పెట్టారు. అంతేకాకుండా మనం ఈరోజు డీజీపీ గారికి ఒక లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆమె ఆపదల్లో ఒకతే ఉంటే స్టేట్ హోమ్ సపోర్ట్ ఇచ్చి ఆమెను మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోండి. ప్లస్ భరోసా అనేది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి భరోసా సెంటర్ నుంచి కూడా ఆమెకు కొన్ని కౌన్సిలింగ్స్ అనేది ఇప్పిస్తే ఆమె మైండ్ సెట్ అనేది చేంజ్ అయ్యి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఆమె సమాజంలో కలిసిపోతుంది, ఒంటరిగా ఉండకుండా అనే పాజిటివ్ ఉద్దేశంతో డీజీపీ గారికి ఇచ్చాము. వాళ్ళు కూడా పాజిటివ్ స్పందించి ఒక అక్నాలజ్మెంట్ అయితే ఇచ్చారు.